పై నుంచి రావాలయ్యా, ఇక్కడ కాదు. మా వాళ్ళు చర్య తీసుకోలేక చాలా వాళ్ళు చేసుకోలేకున్నారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పినంత వరకు మా డ్రైవర్ శిక్షించండి, తప్పేమిలే. మా డ్రైవర్ తప్పు లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. ఇప్పుడు నిన్న దురదృష్టకర సంఘటన ఏమంటే, నిన్న మన ఆలగడ్డ డిపో బస్సు దువ్వూరు మీదుగా ఆలగడ్డ పోతుంటే చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ డ్రైవర్ను, హైర్ బస్సు డ్రైవర్ను ఒక ప్యాసింజర్ అటాక్ చేసిన చెప్పారు. అది చాలా జరగకూడని సంఘటన. అలాంటి జరగకుండా మేము కూడా ఆ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. వీళ్ళు కూడా, మన డ్రైవర్లు కూడా సమన్వయం పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్యాసింజర్లు వాళ్ళ ఆతృతతో ఉంటారు. మనం కూడా ఏం చేయాలంటే ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా చూస్తాము. భవిష్యత్తులో జరగకుండా మనం కూడా ఓపికతో ఉండి ప్రయాణికులు మెరుగైనటువంటి సేవలు అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఆల్ ఆఫ్ ది సడన్ అనేది బస్సులు ఆపడం అనేది అది పద్ధతి కాదు. ఏదన్నా మనం జరగాలనుకుంటే ముందుగానే మనం చెప్పేసి ఈ విధంగా చేస్తున్నామంటే బాగుంటుంది. ఇలా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా లిస్ట్ అవుట్ చేస్తే మేము హైర్ బస్ ఓనర్స్తో కానీ మేనేజ్మెంట్ పైన దృష్టి కానీ తీసుకెళ్ళి సాల్వ్ చేయడానికి ప్రయత్నం. నేను కడప డిపో నుంచి మాట్లాడుతున్నాను, హైర్ బస్ డ్రైవర్ను. నా పేరు మహమ్మద్ రఫీ. నిన్న జరిగిన సంఘటన కారణంగా ఈరోజు మేము పెద్ద ఎత్తున స్ట్రైక్ చేయడం జరిగినది. స్ట్రైక్ చేసినాము. ఆర్ఎం గారు ఏమంటున్నారంటే, సానుకూలంగానే స్పందించాను, మీకేం ఇబ్బంది లేదు, మీరు వచ్చి మాకు అర్జీలు ఇవ్వండి అని సార్ చెప్పిపోయాడు. ఓకే, దాని వరకు మాకు ప్రాబ్లం లేదు, వెళ్తాము ఈరోజు. అదేవిధంగా ప్రతి డ్రైవర్కు ఇదే సమస్య రొటీన్గా జరుగుతూనే ఉంది. నాకే కాదు, ఇంకొకరికే కాదు. నిన్న బాకరాపేట దగ్గర ఒక లేడీ ఆమె డ్రైవర్ దగ్గరికి వచ్చి ఎక్కడం జరిగింది. నువ్వు పక్కకు రా, నేనైనా తోలుతా, నువ్వేంది తోలేదనే మాట వాస్తవం. చూసినారు, అందరూ చూసినారు, మీడియాకు వచ్చింది. ప్రధానంగా జరిగిన విషయం ఏమంటే, 4వ తేదీ చాపాడులో నాకే జరిగింది. బస్సు ఆపానని స్కూటర్ అతను వచ్చి నన్ను బండనా బూతులు తిట్టి, అమ్మను అక్కను తిట్టి పోతే మా డ్రైవర్ సోదరులు ప్రొద్దుటూరు నుంచి, మైదుకూరు నుంచి వచ్చి కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఇంకా ఇంతవరకు మేము రిటర్న్ తీసుకోలేదు. అతను మాకు ఇంకా ఏం చెప్పలేదు. ఎస్ఐ సార్ గారు మాకు సానుకూలంగానే స్పందించారు. ఈరోజు కూడా పోవడానికి మేమంతా సిద్ధంగానే ఉన్నాం. స్టేషన్ దగ్గరికి వెళ్తాము, దాని అంతటితో అయితే వదిలిపెట్టము. ఈరోజు మా డిమాండ్స్ ఏం లేదండి. మా డిమాండ్స్ స్టేజీలు కావాలి, టోల్ గేట్స్ దగ్గర లేట్ అవుతుంది, స్టేజీలు కావాలి, టోల్ గేట్ దగ్గర లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు 120 మంది ఉన్నా కూడా బస్సు ఆపాలని చెప్తున్నారు. 120 మంది ఉన్నా కూడా మేము ఆపుతాము. వారి ఇబ్బంది కోసం వారు బస్సు ఎక్కుతారు. 120 మంది ఉన్నారని వాళ్ళు పక్కకు పోరు, వాళ్ళు ఖచ్చితంగా ఎక్కుతారు. కింద పడితే ఎవరికండి? ఫస్ట్ మెయిన్ వచ్చేది కండక్టరు, వెనకలు ఉన్నాడు కాబట్టి అతనికి వస్తుంది. రెండోది ఫస్ట్ డ్రైవర్ని తీసుకుపోయి అక్కడ పెడతారు. కండక్టర్ను ఓన్లీ సాక్ష్యానికి వేసుకుంటారు. ఓకే, అది జరుగుతుంది. మా డిమాండ్స్ ఏమంటే, మాకు స్టేజీలు కావాలి, మా ఇబ్బందులను పరిష్కారం చేయాలి. ఓనర్లు కూడా 800 డబ్బులకి ఇచ్చి 800తోనే పంపిస్తున్నారు. 800 అనేది కాదు, ఆర్టీసీ డ్రైవర్లకు ఎంత ఇస్తున్నారు? 34,000 నుంచి 70,000, 80,000 వరకు కూడా పోతూ ఉంది. మాకు అంత వద్దు. మా సమస్యలు కూర్చొని మాట్లాడి మాకు స్టేజీలు కాకుండా, ఓనర్లు ఏమంటారు, ఇదంతా కాకుండా స్టేజీలు నిలబెట్టి మేము పోతూ ఉంటే వాళ్ళు ఏమంటారు, మాకు మైలేజ్ కావాలా, డీజిల్ మైలేజ్ కావాలా. ఎంతసేపు అని తట్టుకోవాలా సార్? మైండ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఇదే ప్రెజర్ పైన ఒక 4 నెలల క్రితం కాజీపేటలో ప్రొద్దుటూరు డిపో అతను డ్యూటీకి తీసుకోలేదని సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. చనిపోతే డ్రైవర్ సోదరులందరూ కలిసి మాకు తోచినంత సహాయం చేసి వచ్చినాం. అది కూడా తెలుసు, మీకు తెలియకుండా అయితే లేదు, అందరికీ తెలుసు జరిగింది. ఇప్పుడేమంటున్నామంటే, ప్రధానంగా మా డిమాండ్స్ను సార్ వాళ్ళు పరిష్కరిస్తాము అని అన్నారు. ఈరోజు మధ్యాహ్నంలో ఏదో ఒకటి చేస్తా అన్నారు. ఆర్ఎం గారు ఏమంటున్నారు, ఓపిక ఉండాలి, ఓపికతో పోండి అంటున్నారు. ఎంతసేపు అంటే ఓపిక ఉంటుంది సార్? నందిపాడు దగ్గర, కాజీపేట దగ్గర, 120 మంది ఉంటే నేను బస్సు ఆపలేదని ఆమె రాయి తీసుకొని వచ్చి నా పైకి వచ్చింది లేడీ. ఎంతసేపు అంటే ఓపిక ఉంటుంది సార్? దాడులన్నీ డ్రైవర్కే. కండక్టర్ ఏమంటాడు, డ్రైవర్తో కొట్లాడితే కండక్టర్ అసలు సైలెంట్, గమ్మని చూస్తా ఊరుకుంటాడు, సైలెంట్ ఉంటాడు. వాడు తన్నులు తినని, కింద పడని, ఏదంటే జరుగుతున్నాయి. ఈరోజు ఆళ్ళగడ్డ డ్రైవర్తో మేము ప్రత్యేకంగా మాట్లాడడం జరిగినది ఫోనులో. అతను ఏమంటున్నాడు, నేనైతే కేసు రిటర్న్ తీసుకోను, మీరు ఎంతవరకైనా సిద్ధంగా ఉండండి డ్రైవర్లు అనేది ఆయన ఈరోజు మాకు హామీ ఇచ్చినాడు. మేము దాన్ని బట్టి ముందుకు వెళ్తాం. ఏం సార్? జరిగిన సమస్య వల్ల ఆయన ఆర్ఎం గారు ఏమంటారంటే, డ్రైవర్ మీదనే ఏదైనా తప్పులు చూపిస్తున్నారు, కానీ డ్రైవర్ ఓపిక అండి ఎంతనే ఓపుకుంటుంది సార్? 130 మంది ఎక్కించుకొని దిగరాల, వాళ్ళు నిలబెట్టకుండా వచ్చి కొడతారు, వచ్చి ఏదైనా తిడుతున్నారు. పొద్దున నుంచి 14 గంటలు డ్యూటీ చేస్తాం మేము. 14 గంటలు చూస్తే తర్వాత ఓపిక ఉండాలా అంటున్నారు. ఎట్లా ఓపుకుంటుంది సార్? మాకు ఇచ్చే జీతాలు సరిగా లేవు, ఏదైనా సమస్యలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఏదన్నా ఆర్ఎం గారు ఏమంటారు,
మీరు ఓపిక ఉండాలా, ప్రజలు తిడతారు తిట్టించుకోవాలా, కొడితే కొట్టించుకోవాలా, డ్యూటీలు చేయాలా అంటున్నారు. ఎంత మటుకు న్యాయం సార్ అది? అయితే కొడితే కొట్టించుకోవాలా, చేస్తే చేయాలా, వాళ్ళు ఏదన్నా పడి ఉండాలా. ఏమన్నా డ్రైవర్ అంత తక్కువ చూపా సార్? మాకు ఏదన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జరిగిందా సీట్ కెపాసిటీ మాకు 50 మంది సార్ బస్సుకు. 50 మంది తర్వాత 50 మందిని ఏదైనా సమస్య జరిగిందనుకో 50 మందికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తించదు. అప్పుడు ఓనర్ ఏం చేయాలా? ఓనరు బలి అయిపోతాడు, అప్పుడు డ్రైవర్ బలి అయిపోతాడు. అది ఎట్లా పోయింది సార్? ఏదన్నా కంప్లైంట్ ఏదన్నా ఒక ప్యాసింజర్ ఫోన్ చేస్తాడు, ఆయన ఫోన్ చేసేదంటే కంప్లైంట్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఫోన్ చేస్తారు. ఆయన డ్రైవర్ ముందు మమ్మల్ని వచ్చి డ్యూటీ ఇచ్చిన తర్వాత కలిసామని చెప్తాడు. అంటే కలిసిందంటే ఆయన ఏమైంది, ఫోన్ చేసాడ ఆ టెన్షన్తో ఉంటాడు. ఏం జరిగిందేమో అని వస్తాడు. ఆ జరిగిలో ఏమన్నా సమస్య జరిగితే